1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తమిళనాడు సీఎం విజయ్ మరి డెసిషన్స్ తీసుకుంటున్నారు. మరి పాలన ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పక్కన పెడితే, కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ ఫీజు విషయంలో, స్ట్రక్చర్ విషయంలో గవర్నమెంట్కి ఎంత పెడుతుందో దానికంటే ఎక్కువ కనుక తీసుకుంటే అడిగితే కఠిన శిక్షలు ఉన్నాయని చెప్పేసి ఒక రూల్ పాస్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి ఆయన పాలన ఎలా ఉంది అని మాట్లాడుకొని తర్వాత దీని గురించి. విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో విద్యారంగం కూడా ఒకటి. ఇది కాకుండా ముఖ్యంగా లంచగొండితనం, ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటే, లంచం తీసుకుంటే 1,000 రూపాయలు పైన లంచం తీసుకుంటే 1,00,000 రూపాయలు అలా నిరూపించగలిగితే 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే అని చెప్పాడు. దీనివల్ల కొంత భయపడి చాలా వరకు కొంచెం గతంలో విపరీతంగా తీసుకునేవాడు కూడా, బాహటంగా తీసుకునేవాళ్ళు కూడా భయపడే స్థాయికి వచ్చేసారు. అలాగే మహిళలకు సంబంధించినటువంటిది ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించి దానికోసం ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ చేసి తద్వారా ప్రయోజనం నెరవేరే అవకాశం కూడా తీసుకొచ్చాడు, మహిళలకు రక్షణ కల్పించాడు. ఇలాంటివి అనేక రకాల సంస్కరణలో భాగంగా ప్రైవేటు స్కూల్స్లో విపరీతమైన ఫీజు తీసుకోవడం, బిడ్డ పుట్టకముందే రిజిస్ట్రేషన్ చేసుకొని 1,00,000 రూపాయలు పే చేసే పరిస్థితి ఉంటాం. చిన్న చిన్న పిల్లలకు, ఇంకా అడుగులేసరిగా తడబడేటువంటి పిల్లలకి సంవత్సరానికి 1,00,000 మీద ఫీజులు వసూలు చేయడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ స్కూల్స్లో ఏవైతే వసూలు చేస్తున్నారో ఆ ఫీజులే సహజంగా ఉండాలి. ఇంతకన్నా మీరు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ఎక్కువ వసతులు, ఎక్కువ సౌకర్యాలు మీరు ఉన్నట్టుగా నిరూపిస్తే ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ఏ పాఠశాలకు ఎంత ఉండాలనేది, అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని 3 రకాల గ్రేడ్లు చేసి దానికి సంబంధించినటువంటి వసతులు, సౌకర్యాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద వెహికల్స్, తర్వాత అట్లాగే మంచి ఫర్నిచరు, మంచి డిజిటల్ ఎక్విప్మెంట్, ఇలాంటివన్నీ ఉండి బాగా ఎక్కువగా చదువు మీద పిల్లలకి ఎక్కువ మంచి రిజల్ట్ వచ్చేట్టుగా చేసేటువంటి స్కూల్స్ని కొంచెం ఏ క్లాస్ లోపల, నెక్స్ట్ మీడియంగా ఉండేదాన్ని బి క్లాస్ లోపల, తక్కువ ఉండేదాన్ని సి క్లాస్ లోపల చేసి చేయండి. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో వసూలు చేసే ఫీజుల కన్నా ఇంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా పర్సెంటేజ్లు డిసైడ్ చేయడం జరిగింది. తద్వారా ఇప్పటిదాకా ప్రైవేటు స్కూల్స్లో విపరీతమైన దోపిడీ చేస్తూ లక్షలు కోట్లు ఆర్జిస్తున్నటువంటి పాఠశాలకి ఒక్కసారి అడ్డుపడిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా మంచి పరిణామంగా తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి, అక్కడ అందరికి అమ్మాయిలకైనా ఎడ్యుకేషన్ అందాలి. దానికోసం తల్లిదండ్రులు లక్షలు కోట్లు తమ ఆస్తుల్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎడ్యుకేషన్కి వచ్చిందనే బాధ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డెసిషన్ వల్ల చాలా పర్సంటేజ్ తగ్గిపోయి చాలా తక్కువ కాస్ట్ లోపల ఎడ్యుకేషన్ వచ్చే అవకాశాలు ఏర్పడటం, మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటనేది బయటికి రావడం, వాటి మీద కూడా ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా ఎప్పటికప్పుడు దాన్ని తనిఖీలు చేయడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఆ కమిటీకి చెప్పినట్టు బాధ్యతలు. ఇలాంటి ఒక మంచి డెసిషన్, బోల్డ్ డెసిషన్ విజయ్ తీసుకోవడం వల్ల తమిళనాడు లోపల ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి లోపాలు, మోసాలు చాలా వరకు తగ్గి ప్రజలకు ఎడ్యుకేషన్ తక్కువ ధరలో అందుబాటులో, మంచి చదువు అందుబాటులో ఉండే అవకాశాలు మెరుగుపడతాయనేది విషయం. ఇది కాకుండా ల్యాప్టాప్లు ఫ్రీగా ఇవ్వడం, సైకిళ్ళు ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద చిల్డ్రన్కి ఏది కావాలన్నా స్టూడెంట్స్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆ స్టూడెంట్స్ని తర్వాతనే మిగతాది ప్రియారిటీ అనేట్టుగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే జెన్జీ అంతా కూడా దాదాపు మనకు స్టూడెంట్ వింగ్ నుంచి జెన్జీ స్టార్ట్ అవుతుంది. 15-16 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయి ముందుకెళ్తుంది. కాబట్టి జెన్జీ వల్లనే తను గెలిచాడని, జెన్జీ అనేది ఇవాళ మొత్తం ప్రపంచం లోపలనే మార్పు తీసుకొస్తోంది. అనేక దేశాల లోపల జెన్జీ వల్ల రాజకీయాలు మారిపోయినాయి, అక్కడ దేశాధ్యక్షులు మారిపోయినారు. భవిష్యత్తులో కూడా జెన్జీయే డిసైడ్ చేస్తుంది దేశం ఎటు పోవాలి, ముందుకెళ్ళాలనే విషయం అనేది అర్థం చేసుకున్నాడు. విజయ్ గెలవడానికి కూడా జెన్జీయే కారణం అనేటువంటి పూర్తి నమ్మకంలో ఉన్నాడు. అందువల్ల పిల్లల కోసం, విద్యార్థుల కోసం ల్యాప్టాప్లు కానీ, వాళ్ళకి వెహికల్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేటట్టుగా, పేద విద్యార్థులకి డబ్బు లేకపోవడం వల్ల నేను చదువుకోలేకపోతున్నాననే భావన లేకుండా ప్రతి ఒక్కరూ చదవడానికి వీలుగా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించడమే ప్రమాణంగా పెట్టుకొని విజయ్ ముందుకెళ్తున్నాడు. ఇది తమిళనాడు ప్రజలకి ఆనందదాయకమైన విషయం. ఇలాంటి మంచి సంస్కరణలే వాళ్ళు కోరుకునేది.
తద్వారా తమ పిల్లలకి తక్కువ కాస్ట్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, తమ కొంత డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అది పిల్లల కోసం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది భావనలో ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ.